అస్సలాముఅలైకుం. హలో ఫ్రెండ్స్, టుడే రెసిపీ పీనట్ చిక్కీ అండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి అండి. ఒక కడాయిలో పల్లీలు వేసి త్వరగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేయించుకుంటూ పల్లీలు మంచిగా వేగినాక చెక్ చేసుకోవాలండి. ఇలా పొట్టు ఊడిపోయినట్టయితే వేగినట్టండి. ఒక వేయించిన పల్లీలు చల్లగా అయిన తర్వాత కింద ఒక గిన్నె పెట్టుకొని పైన స్ట్రైనర్ ఉంటుంది కదండి, మనం ఏదైనా ఫ్రై చేసుకుని తీస్తాం కదండీ, అందులో ఏసి పొట్టు ఇలా అనంగానే మన పొట్టంతా కింద పోతది. పల్లీలన్నీ పైన ఉంటాయండి. ఇదొక టిప్ అండి. ఎందుకంటే ఆ పొట్టంతా ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ వాటర్ వేసండి. ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లం వేసండి. మంచిగా కలుపుతూ దాని తర్వాత వడకట్టుకోవాలండి. ఎందుకంటే చిన్న చిన్నవి ఉంటాయి కదండీ. ఒక ప్లేట్‌కి కొంచెం నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలండి. పాకం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. గట్టిగా కొట్టంగానే ఇలా సౌండ్ రావాలండి పాకానికి. వచ్చిన తర్వాత మనం వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ప్లేట్‌కి నెయ్యి రాసాం కదండీ, ఆ ప్లేట్‌లో తీసుకోవాలి. తీసుకొని చేతికి నెయ్యి అయినా వాటర్ అయినా అట్టుకుంటూ వేడి వేడిగా ఉండంగానే కొంచెం గోరువెచ్చగా మనం లడ్డూలు లెక్క చేసుకోవచ్చండి. లేకపోతే ఒక ప్లేట్‌కి నెయ్యి రాసుకుంటాం కదండీ, ఆ ప్లేట్‌లో అయినా సరే చిక్కీ లెక్క వేసుకోవచ్చండి. ఈ లడ్డూలు అయితే ఈజీ అండి పిల్లలకి తినడానికి. స్నాక్స్ బాక్స్లోకి, మన హస్బెండ్ లంచ్ బాక్స్లో కూడా లంచ్ తిన్న తర్వాత క్రేవింగ్స్ ఉంటాయి కదండీ స్వీట్‌కి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా హెల్త్‌కి చాలా మంచిదండి పీనట్ చిక్కీ. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి.